ఒక నాయకుడు ఎదుగుతున్నాడు. ప్రజల్లో ఫాలోయింగ్ అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. భావి నాయకుడు ఇతనే అనే ఫీలింగ్ బలపడుతోంది. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి ఆ నాయకుడిని లాగేస్తే ఎలా ఉంటుంది? తమిళనాడులో ఇదే జరిగిందా? కేంద్రానికి తలనొప్పిగా మారిన స్టాలిన్కు పక్కలో బల్లెంలా మారిన అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీ స్టేట్ వింగ్లో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న తరుణంలో అన్నామలైని తప్పించడం సరైన నిర్ణయమేనా అన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ అన్నామలైని తప్పించారా లేక దేనికైనా ఒప్పించారా? రాష్ట్రంలో ఎదుగుతున్న అన్నామలైని ఉన్న పళంగా తప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? బలపడుతున్న సమయంలో బలవంతపు నిర్ణయమా? అన్నామలైని తప్పించారా లేక తప్పుకునేలా చేశారా? మోడీ షా ఏమాశించి ఈ నిర్ణయం తీసుకున్నారు? హీరో అన్నాక ఏలలేసేవారు, నాయకుడన్నాక గోల చేసేవారు ఉండాలంటారు. తమిళనాడు బీజేపీలో తన కోసం రోడ్డు మీదకొచ్చి గోల చేసే కార్యకర్తల బలగం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అన్నామలైనే. 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అతి కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు అన్నామలై. అతి తక్కువ కాలంలోనే నేషనల్ మీడియాను సైతం ఆకర్షించారు. తమిళనాట బీజేపీకి బలమవుతాడనుకున్న అన్నామలై రాష్ట్ర స్థాయిని అధిగమించాడన్న వార్తలు కూడా కొంతకాలం క్రితం వినిపించాయి. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి అతి గొప్ప అసెట్ అవుతాడని, ఆయన డారింగ్ అండ్ డైనమిక్ వర్కింగ్ స్టైల్లోనే బీజేపీ తన స్థితిని మెరుగుపరుచుకుంటుందని బీజేపీ వారు మాత్రమే కాదు అన్ని పార్టీలోనూ అలాంటి చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్న డీఎంకే సైతం బీజేపీ కంటే ఎక్కువగా బీజేపీని నడిపిస్తున్న అన్నామలైను చూసి లోలోన హడలెత్తిపోతోందంటే కూడా అతిశయోక్తి కాదంటారు విశ్లేషకులు. అలాంటి అన్నామలై ఉన్నపళంగా పార్టీకి రాజీనామా చేయడం తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అన్నామలై బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అనేది కామన్ మ్యాన్ ఊహించని విషయమే. కానీ అలాంటి షరతు గురించి అన్నామలైకి ముందే తెలుసని తమిళనాడు బీజేపీ సర్కిల్స్ లో నడుస్తున్న మాట. ఎందుకంటే హైకమాండ్ నుంచి ఆదేశం రాగానే చాలా హ్యాపీగా ఆయన రాజీనామా చేశాడు. అంతేకాదు తమిళనాడు బీజేపీలో నాయకుల మధ్య ఎలాంటి కుమ్ములాటలు లేవని, పదవుల కోసం పరుగులు తీసే ఉద్దేశాలు ఎవరికీ లేవని, పార్టీని బలోపేతం చేయడమే అందరి లక్ష్యమని ఒక బీజేపీ సైనికుడిలాగే మాట్లాడాడు. అంతేకాదు ఈ విషయం గురించి తనకు ముందే తెలుసన్నట్టుగా పార్టీ నుంచి ఆదేశం రాగానే మరో కొత్త పాత్రలోకి ఒదిగిపోయేందుకు సిద్ధమన్నట్టుగా ఆయన రాజీనామా లేఖలోని పదాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇటీవల అన్నామలై కంటే ముందు ఏఐఏడీఎంకే నాయకుడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. పళనిస్వామితో పాటు ఆ సమావేశంలో అన్నాడీఎంకే సీనియర్ నాయకులు కేపీ మునుస్వామి, ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం, తంబిదురై వంటి వారు కూడా ఉన్నారు. అమిత్ షాతో దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు సర్కారు అనుసరిస్తున్న ద్విభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై చర్చించినట్లు ఆ సమయంలో పళనిస్వామి చెప్పారు. అయితే ఆయన బయటకు చెప్పకపోయినా కూటమి గురించే చర్చించారన్న అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో బాగా జరిగాయి. అది నిజమేనని తాజాగా అన్నామలై రాజీనామాతో తేలిపోతోంది అంటున్నారు పరిశీలకులు. అమిత్ షాతో పళనిస్వామి చేసిన భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా బీజేపీతో అన్నాడీఎంకే మళ్లీ కూటమి కట్టడం దాదాపుగా ఖరారైపోయింది అంటున్నారు. గత ఎన్నికల్లో కూటమిగా లేకపోవడం వల్లే ఇద్దరు దెబ్బతిన్నారన్న అవగాహన ఇద్దరికీ ఉండడంతో కూటమి ప్రక్రియకు సులువైన మార్గం ఏర్పడింది అంటున్నారు. ఇలా ఇద్దరూ ముందుకు రావడంతో కూటమి ప్రాసెస్ ఓకే అయినా పళనిస్వామి కొన్ని షరతులు విధించినట్టు చర్చించుకుంటున్నారు. పళనిస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలైని అధ్యక్ష పదవిలో ఉంచకూడదనే షరతు విధించినట్టు తెలుస్తోంది. అన్నామలై ఉన్నంతకాలం అన్నాడీఎంకే బీజేపీ పొత్తు కష్టతరమవుతుందని పళనిస్వామి చెప్పినట్లు సమాచారం. అన్నామలై చాలాసార్లు అన్నాడీఎంకే నాయకత్వంపై, ముఖ్యంగా పళనిస్వామిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అంతేకాదు అన్నాడీఎంకేను నమ్మక ద్రోహులంటూ వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత వంటి పాతతరం నాయకుల్ని కూడా అన్నామలై విమర్శించడం వంటివి ఆ 2 పార్టీల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఈ విమర్శల కారణంగా పళనిస్వామికి అన్నామలైతో సహకరించడం కష్టతరంగా తేల్చేశాయి.
మరోవైపు అన్నామలై అలాగే పళనిస్వామి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారే అట్ట. ఇలా ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరు నాయకులు ప్రముఖ స్థానాల్లో ఉండడం వల్ల కూటమిలో సామాజిక వర్గ సమతుల్యత లోపిస్తుందని భావించి బీజేపీకి గౌండరేతర నాయకుడిని నియమించాలని పళనిస్వామి సూచించినట్లుగా చెబుతున్నారు. ఇద్దరు నాయకులు ఒకే కులం నుంచి ఉండడం కంటే వేర్వేరు కులాల నుంచి నాయకులు ఉన్నట్లయితే అది ఎక్కువ మేలు చేస్తుందని పళనిస్వామి సూత్రీకరించినట్లు చెబుతున్నారు. కూటమి ఓటు బ్యాంకు విస్తరించాలంటే ఈ ఈక్వేషన్లో అన్నామలైని తప్పించాలని పళనిస్వామి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నామలై రాజకీయంగా దూకుడు స్వభావం ప్రదర్శిస్తున్నాడు. అటు డీఎంకే ప్రభుత్వం మీద అదే తరహాలో దాడి చేస్తున్నాడు. ఇలా రాష్ట్రంలో బీజేపీకి గుర్తింపు తెచ్చినప్పటికీ ఏఐఏడీఎంకే దీన్ని తమకు అనుకూలంగా భావించడం లేదు. అన్నామలై ఉంటే బీజేపీ ఆధిపత్యం పెరిగి కూటమిలో అన్నాడీఎంకే ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని పళనిస్వామి ఆందోళన చెందుతున్నాడట. దీంతో పళనిస్వామి చెప్పిన కారణాలతో బీజేపీ హైకమాండ్ కూడా ఏకీభావాన్ని వ్యక్తం చేసిందని, అందుకే ఉభయులకు ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పళనిస్వామి షరతుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పళనిస్వామి పర్యటన తర్వాత అన్నామలైని అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని తమిళనాడులో తీసుకోవలసిన నిర్ణయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. అందులో భాగంగానే అన్నామలై చేత రాజీనామా చేయించారట. మరి అన్నామలైని తప్పించాక నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. అన్నామలైని స్టేట్ పాలిటిక్స్ నుంచి తప్పించి నేషనల్ పాలిటిక్స్ లోకి ప్రమోట్ చేసే యోచన నడుస్తుందన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అన్నామలై సంపాదించుకున్న నేమ్ అండ్ ఫేమ్ తగ్గకుండానే కాక మరింత పెంచేలా చేసే ప్రాసెస్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. అదే నిజమైతే అన్నామలైని జాతీయ బీజేపీలోని కీలకమైన పొజిషన్ కట్టబెట్టడం గాని, లేదా రాజ్యసభ మెంబర్ని చేయడం గాని, లేదా ఆ రెండు గాని చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసుకునే యోచనలో కృతనిశ్చయంతో ఉన్న కమలనాథులు అన్నామలైకి నేషనల్ పాలిటిక్స్ లో కీలకమైన పోస్టు కట్టబెట్టడం ఖాయంగా చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిన బలంగా వాడుకోవాలన్న యోచన చేస్తున్నారు. ఆ దిశగా పవన్ కు కూడా సంకేతాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రేపు జరిగే తమిళనాడు ఎన్నికల్లో అన్నామలైకి తోడుగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అనుకున్నారు అంతా. కానీ పళనిస్వామి షరతుతో ప్లాన్ బి వైపు మొగ్గు చూపుతున్నారట కమలనాథులు. అందులో భాగంగా అన్నామలైని జాతీయ స్థాయిలోకి తీసుకుని పళనిస్వామి కులానికి చెందని మరో కీలకమైన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే యోచన చేయాల్సి వస్తోంది. అన్నామలై రాజీనామా తర్వాత ఆయన్ని బీజేపీ జాతీయ కమిటీలోకి తీసుకోవటం దాదాపుగా ఖాయమైందని చెప్పాలి. ఆయన తమిళనాడులో పార్టీని బలోపేతం చేసిన తీరు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఆకర్షించింది. ప్రధాని మోడీ అన్నామలై భుజం తట్టి ప్రోత్సహించడమే అందుకు తార్కాణంగా చెబుతారు. మోడీ ఎంతో ముగ్ధుడైతే తప్ప ఒక నాయకుడిని ఆ విధంగా భుజం తట్టి ప్రోత్సహించరు. ఇంతకు ముందు తెలంగాణలో బండి సంజయ్ని ఆ విధంగానే భుజం తట్టి ప్రోత్సహించారు. ఫలితంగా ఆయన్ని జాతీయ వ్యవహారాల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందంటున్న చర్చ బీజేపీ సర్కిల్స్ లో తీవ్రంగా నడుస్తోంది. బాగా చదువుకున్న వ్యక్తి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో ఎంతో అభిమానం సంపాదించుకున్న అన్నామలై అంటే ఢిల్లీ పెద్దల్లో చాలా మంచి ఇమేజీ ఉంది అంటున్నారు. ఫలితంగా అన్నామలై జాతీయ రాజకీయాల్లో ఉండడం వల్ల స్టేట్ బీజేపీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అన్నామలై స్థానంలో నాయనార్ నాగేంద్రన్ అనే వ్యక్తిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇతను తేవర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇలాంటి సర్దుబాట్లతో తమిళనాడులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో కూటమిని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ను ఏర్పాటు చేయాలనే యోచన చేస్తున్నారు బీజేపీ నేతలు. మరి వారి వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.